అంటే సార్ ఎక్కువగా మీరు చేసిన పాత్రలన్నీ కూడా కంప్లీట్ నెగెటివ్ రోల్స్. మ్యాక్సిమం మాక్సిమం నెగెటివ్ రోల్స్. ఇన్ఫాక్ట్ తీసుకుంటే ఒక 80% ఏమన్నా చేసింటారు. మ్యాక్సిమం ఇంకా ఎక్కువే ఉంటుంది. అవును. కానీ సార్ అలా చేస్తున్న టైంలో ఎక్కువగా ఫైట్స్ అనేది ఉంటుంది. రిస్కీ షాట్స్ అనేది కూడా ఉంటుంది. ఈ రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు చెప్పారు ఇది ఒక ఉదాహరణ అన్నట్టు ఆది సినిమా మూవీలో ఇలాంటిది ఏదైనా ఇంకేమన్నా ఎప్పుడైనా జరిగాయా? జరిగినాయండి. ఒకటేంటండి, దాదాపు ఒక 1/2 డజన్ పైనే నేను దాదాపు చావు అంచులు అంటారు చూసారా, యా యా యా. అక్కడ దాకా క్షణంలో చచ్చిపోయేవాడిని. అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చిన సంఘటనలు దాదాపు ఒక 6-7 ఉన్నాయి. అవి చెప్పాలంటే 6 ఎపిసోడ్లు అవుతాయి ఇక్కడ. అమ్మో! ఓకే. కానీ ఒకటి చెప్తాను, అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, బట్ వాళ్ళు వేరే ఉండొచ్చు, ప్రేక్షకులు వేరే ఉండొచ్చు. కానీ స్కేరీ మూమెంట్ అది మాత్రం మర్చిపోలేని మూమెంట్. అదే మర్చిపోలేని మూమెంటే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఓకే. ఈ 6 డేంజరస్ ఇది. గోదావరి మూవీ చూసి ఉంటారు మీరు. యా చూసాను సార్. గోదావరి మూవీలో వీరయ్య అనే విలన్ క్యారెక్టర్. అవును. అది వాడు రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయిపోయి నేను మళ్ళా మనిషి అంటూ పుడితే నేను మనిషిగా పుట్టించు, రాక్షసుడిలా పుట్టించదు అని భగవంతుడిని వేడుకుంటూ రెయిన్ ఎఫెక్ట్లో బోట్లు వెళ్ళిపోతే బోట్లు వెనకాల పంటి అంటారు అనుకుంటా, వెదురు బొంగులతో వాటర్ లెవెల్లో వెళ్తుంటారు. పంటి అంటారు, ఏదో అంటారు, ఐడియా లేదు. దాని మీద ఆ బోట్ అలా వెళ్ళిపోతుంటే ఎడ్జ్లో నిలబడి రెయిన్ ఎఫెక్ట్లో దండం పెట్టుకుంటూ ఓ పేజీ డైలాగులు చెప్పేసి ఆ గోదావరిలో అలా వెనక్కి పడిపోయి సూసైడ్ చేసుకోవాలి. ఓకే. గోదావరిలో పడిపోయి అది సీను. శేఖర్ కమల్ గారు అడిగారు, రాజేంద్ర ఇట్లా షూట్ ఇవాళ చేస్తున్నాం, అది నీకు ఈత వచ్చు కదా అన్నాడు. సార్ నేను ఇంతవరకు నేను స్విమ్మింగ్ పూల్లో కూడా దూకలేదు సార్, నాకు అసలు ఈత అంటే తెలియదు సార్, నాకు రాదు సార్ అన్న. ఓ అలాగా, సర్లే నీ షర్టు ఇస్తే వాటర్ మీద తేలినట్టేసి డైలాగ్ పోస్ట్ చేస్తాను, ఎవరితో ఉన్నా వేరే సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే, లేదు సార్ నేను చేస్తాను సార్ అంటే, ఎట్లా చేస్తావు అంటే, చేస్తాను సార్ అని చెప్పేసి జాకెట్ ఉంటుంది కదా లోపల, లైఫ్ జాకెట్, ఆ జాకెట్ వేసుకుని షర్ట్ వేసుకుని రెడీ అయిపోయా. మీరు నమ్మరు, సత్యంగా చెప్తున్నా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అని చెప్పట్లా, నేను 50-50లో ఉన్నా. ఓకే. వస్తే వస్తా, లేదంటే రాను. అది ఎక్కడ పాపికొండల మధ్యలో. అది షూటింగ్ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తర్వాత తెలిసిందంటే అక్కడ 3 తాటి చెట్లు డెప్త్ ఉంటుందంట. రెండోది మొసళ్ళు తిరుగుతుంటాయి అంట అక్కడ. అయితే నేను 50-50 తెలుసుకున్నా, వస్తే వస్తాను లేదంటే లేదు, నేను చేస్తాను కొన్ని మొండోడిని అని అందరికీ. మీరు నమ్మరు, కొంతమంది 2-3 ఫ్రెండ్స్ కూడా చెప్పేసా, ఏమైనా తేడా వస్తే ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి అని అప్పగింతలు కూడా చెప్పేశాను ఇంట్లో ఫ్రెండ్స్కి. ఓకే. రెడీ అయిపోయి సేమ్ చెప్పాను, అలా గోదావరిలో వాటర్ లెవెల్లో నిలబడి అలా పడిపోయా. బోట్లు వెళ్ళిపోతుంటాయి, అలా పడిపోయేసరికి ఒక 9-10 అడుగులు లోపలికి వెళ్ళిపోయా నా వెయిట్కి. నాకు ఒకటే కంట్రోల్ చేసుకున్నా, నీళ్లు తాకూడదు, బ్రీత్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నా. నేను అడిగా, ఇది ఆపగలదా అంటే, ఓ 150 కేజీలైనా ఆపుద్దండి జాకెట్ అన్నారు. సరే పడిపోయి టప్ అని పైకి కొట్టేసింది నన్ను. వాటర్ అంటే జాకెట్ లేపుకొచ్చేసింది. ఆ వాటర్ లెవెల్కి దాదాపు ఒక 40-50 అడుగులు అలా వాటర్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. నేను తల పైకి పెట్టుకుని నీళ్ళు తాగకుండా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటున్నా. అప్పుడు ఒక మినీ బోట్ వేసుకుని 2 గజేతగాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని బోట్లో వేసుకుని తీసుకొచ్చి మళ్ళీ ఈ బోట్లో వేశారు. వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్టర్ల దగ్గర మనం ఎక్కువ మాట్లాడితే ఇగో ఫీల్ అవుతారు, కొంతమంది అస్సలు ఇవ్వకపోరు, చిన్నవాళ్ళు చెప్పిన తీసుకుంటారు. నిజంగా ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో శేఖర్ కమ్ముల్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే వచ్చి కూర్చున్నా, చూడు షార్ట్ చూడు అన్నాడు. నేను ఎక్కడ కూర్చున్నా, శేఖర్ కమ్ముల్ గారు కూర్చున్నారు, మానిటర్కి కూర్చున్నాను. మానిటర్ ముందు సార్ ఎన్ని ఫ్రేమ్స్ పెట్టారు సార్ అన్న అంటే 24 ఫ్రేమ్స్ అన్నాడు. నేను ఒక్కసారి అన్న ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చా. అంటే ఏమైంది అన్నాడు. ఏం లేదు సార్ అన్న. ఏమైంది చెప్పండి. ఏం లేదు చెప్పండి సార్ ఏమన్నా అన్న. చెప్తావా లేదా అన్నాడు. సార్ నేను వాటర్ లెవెల్లో నిలబడ్డాను సార్, వెనక్కి పడిపోయాను సార్, 24 ఫ్రేమ్స్ పెట్టారు మీరు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు నేను నీళ్ళల్లో ఉంటా, ఆడియన్స్కి నేను అసలు కనపడతానా సార్? బిల్డింగ్ నుంచి పడుతుంటే ఆ ట్రావెలింగ్కి అట్లీస్ట్ 1 సెకండో 1/2 సెకండో టైం ఉంటుంది. ఒక బిల్డింగ్ నుంచి పడుతుంటే ఆల్రెడీ వాటర్ లెవెల్లో ఉండి అలా పడిపోతే ఏం కనపడతాం? 24 ఫ్రేమ్స్ కనపడం కదా సార్ అంటే ఆయన నిజంగా గ్రేట్ పర్సన్.
అసలు ఇంత కూడా ఆలోచించకుండా ఈగోకు వీడు చెప్పేది ఏంటి అని ఈగోకు పోకుండా వన్ మోర్ అన్నాడు. ఆల్రెడీ అంత రిస్క్ అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ 1 more అన్నాడు. నేను రెడీ అయ్యా, నాకు కూడా 1 moreకి 72 frames పెట్టాడు ఆయన. బా అంటే అలా పడినప్పుడు అలా 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 Slow motion. అలా 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 స్లో మోషన్ పట్టడం, వాటర్ అలా అద్భుతంగా వచ్చింది. మళ్ళీ సేమ్ పట్టడం, లోపలికి వెళ్ళటం, కొట్టుకెళ్ళటం, మినీ బోల్ట్ తీసుకురావడం లోపల తీసుకెళ్ళి లోపల పడేయడం, అలా 2 సార్లు చావంచుల దాకా వెళ్ళొచ్చా. తర్వాత అడిగితే అక్కడ 3 తాటి చెట్లు డెప్త్ ఉంటుంది, ముసళ్ళ తిరుగుతాయి అన్నారు. ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ బల్లి దూకా ధైర్యం చేసావు, మంచి ఎతగాడు అనుకుంటా మేడం, నాకు ఎప్పుడు ఈతే రాదు మేడం ఎప్పుడంటే తిట్లు తిట్టింది ఆవిడ నన్ను. బుద్ధుందా నీకు, పిచ్చి పిచ్చి పనులు చేయి, మాకు ఇలాంటి ఎప్పుడు రిస్కులు చేయకు, జీవితంతో ప్రాణాలతో ఎప్పుడు చేయొద్దమ్మా, ఎప్పుడు చేయొద్దని బాచివాట్లు పెట్టింది ఆవిడ. అది ఇప్పటికీ తలుచుకుంటే ఇంత చేశానా. ఇంకా ఒక సాడ్ విషయం చెప్పమంటారా దీంట్లో, అది నేను ఫస్ట్ డే ఐమాక్స్లో చూసా. తెలుసు సార్, మీరు ఆ సాటర్డే ఐమాక్స్లో చూసి హ్యాపీ అన్న, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఫుల్ హ్యాపీ. 4వ రోజు ఫోన్ వచ్చింది, ఏంటయ్యా అంటే సీన్ కట్ చేశారు అని. అసలు కట్ చేయాల్సిన అవసరం లేదు. లెంగ్త్ ఉందా, తిప్పి కొడితే ఆ డైలాగు పడిపోతాం, మ్యాక్సిమం ఉంటే 2 minutes ఉంటుంది. ఆ 2 minutes ఎంత ఎఫెక్ట్ ఉంది. ట్రిమ్ అయ్యింది, లేపేశారు సీన్ అంటే ఏడుపు వచ్చేసింది. నిజంగా ఏడ్ చేసి ఫోన్లు కనిపించిన వాళ్ళకల్లా కో డైరెక్టర్లకి అందరికీ ఫోన్లు చేసి పచ్చి బూతులు తిట్టేశా. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంత రిస్క్ చేసిన వాడికి ఆ షాట్ 3 రోజుల తర్వాత కట్ చేయాల్సిన అవసరం ఏంటి, రీజన్ ఏంటంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. సార్ అది మీరు అందులో బతుకుతారు కదా, హ్యాపీ ఎండింగే ఉంటుందేమో. లేదా చనిపోతా కదా. చనిపోతారా? ఓకే, చనిపోతా. అది వేరే రకంగా సూసైడ్ చేసుకుంటాడు. అదే మళ్ళీ మనిషి అంటూ ఉంటే, జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టించని చెప్పేసి సూసైడ్ చేసుకుంటాడు. ఓకే, అంటే అక్కడ డైలాగ్లో పోస్ట్ చేశారు చచ్చిపోయాడని. అసలు అద్భుతమైన షాట్. అసలు శేఖర్ కమ్ముల్ గారు అన్నారు, ఎంతమంది మెచ్చుకున్నారు ఆ షాట్ చూసి. సర్లేండి, ఓకే. చావు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉంటాయి. 1,00,000 కారణాలు అన్నట్టు. ఇంకా తర్వాత అయితే మీరు మూవీస్ అనేది కూడా కంప్లీట్గా ఒక 20 years చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. గుర్తింపు తెచ్చినవి మెయిన్గా చూసుకుంటే ఆ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో ఎక్కువ ఉన్నాయి, కానీ అవునవును తర్వాత ఇక రొటీన్ అయిపోయి చెప్పాక ఒకటే మెట్టు మీద. కానీ సార్ మీ పర్సనాలిటీ వైజ్ కానీ లేకపోతే యాక్టింగ్ వైజ్ కానీ మీరు చెప్పిన ఆ 4 pillars-లో అన్నీ ఉన్నాయి. అంటే లక్ అనేది పక్కన పెట్టేసిన అది దైవాధీనం, అది లేదు. ఈ 3 అనేది మీకున్నాయి. అవును. కానీ ఎందుకు మీరు హీరోగా యాక్ట్ చేయడానికి ఇష్టపడలేదు? అంటే హీరోగా చెయ్యాలి అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు రాలేదు కాబట్టి చెప్తున్నాను అని కాదు, నాకు హీరోగా చేయడం ఇష్టం లేదండి. అదే మీరు ఇంత ముందు కూడా చెప్పారు, కానీ నాకు విలనే ఇష్టం. నాకు గతంలో ఏదో చిన్న మూవీ ఒక టీవీ సీరియల్లో నువ్వు రెండింటికి సూట్ అవుతావు, విలన్కి సూట్ అవుతావు, హీరోగా సూట్ అవుతావు, నీ ఇష్టం ఏది చేస్తావు అంటే నేను విలన్ చేస్తా అంటే నవ్వేరు వాళ్ళు. పిచ్చోడు హీరో చేయకుండా విలన్ అంట, లేదు సార్ నాకు విలనే కరెక్ట్. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి ఆ షేడ్ అంటే ఇష్టం. అంటే విలన్కి స్కోప్ ఉంటుందండి, ఎంత చేస్తే అంత చేయొచ్చు, దానికి లిమిట్ ఉండదు. విలనిజానికి వాడి పర్ఫార్మెన్స్కి లిమిట్ ఉండదు, ఎంత చేస్తే అంత వస్తూనే ఉంటుంది. నాకు తెలిసి హీరో క్యారెక్టర్లో కొన్ని లిమిట్స్ ఉంటాయి. చేతులు ఎలా పెట్టుకోవాలో కూడా లిమిట్స్ ఉంటాయి అక్కడ. అలా బుద్ధిగా చేతులు కట్టుకుని నిలబడాలి, లేదా ఉంటుంది. అదే విలన్ వాడు ఏమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా గీక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ బాడీ లాంగ్వేజ్లో లిమిట్స్ ఉండవు విలనిజానికి. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి నాకు విలన్ క్యారెక్టర్లే ఇష్టం. నిజం చెప్పాలంటే జనాల్లో కూడా విలన్ క్యారెక్టర్లో ఎక్కువ గుర్తుపడతారండి, చూస్తారు కూడా. ఇప్పుడు పేపర్ కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్లో పడింది, ఇప్పుడు చాణక్య అనేవాడు 100 కోట్లు దానం చేశాడు, లేదంటే ఇంకో ఎల్లయ్య పుల్లయ్య కిడ్నీలు దానం చేశాడు అని ఉంటుందండి. ఇక్కడ రాజేందర్ అనేవాడు బ్యాంకు దోచాడు, లేదా మానభంగాలు చేశాడు అన్నారు అని ఉందని రెండు పక్క పక్కనే పడినాయి అనుకోండి పేపరు. పాజిటివ్ పర్సన్, నెగిటివ్ పర్సన్, పాజిటివ్ పర్సన్ కూడా ఫస్ట్ ఈ న్యూస్ చదువుతాడు కానీ ఈ న్యూస్ చదవడు. అవునా కాదా? కరెక్టే సార్. పాజిటివ్ పర్సన్ కూడా మంచితనం చూడడం, చెడు చదువుతాడు ముందు. అంటే చెడు అనేది తొందరగా జనాల్లోకి వెళ్ళిపోతుంది.